తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతల మనోభావాలను కించపరుస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన వ్యూహం చిత్రాన్ని అడ్డుకుంటామని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహిళలను అగౌరవపరుస్తూ ఆటబొమ్మలా చూసే సైకో ఆర్జీవి తీసిన చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ముద్దులు పెడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయక యువతను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని పాతాళంలోకి నెట్టేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి, పొద్దుటూరు ఎస్సీ నాయకుడు చెన్నయ్య పాల్గొన్నారు. ఈరోజు సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేవలం ప్రజలకు సంక్షేమాన్ని అందించుకోకుండా, రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందించుకోకుండా కేవలం సినిమా ఫీల్డ్ అంటే రామ్ గోపాల్ వర్మ అంటే ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, తర్వాత మహిళలందరూ చిదిరించుకునే వ్యక్తులు ఎవరంటే రామ్ గోపాల్ వర్మ. కేవలము మహిళలను కించపరుస్తూ, మహిళలను చూపించాలని విషయాల్లో చూపిస్తూ, కేవలం కాళ్ళు ముద్దులు పెడుతూ చేసే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి అంటే గానీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసినాము, ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకోవాలి, రాష్ట్రాన్ని నిరుద్యోగ యువతను ఏ విధంగా జాబులు కల్పించాలని కేవలం దానికోసం ప్రయత్నించాలి. కానీ కేవలం రాష్ట్రంలో అధికారం రావాలంటే సినిమా పోస్టర్లు పెట్టుకుని సినిమాలలో ఒక నాయకుడు చేసిన పనులు కాకుండా నాయకులను వ్యక్తిపరంగా వాళ్ళకి యాంటీగా రాష్ట్ర ప్రజలకు చూపేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సీఎం ముఖ్యమంత్రి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చెప్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడ బొమ్మ పన్య వ్యూహం సినిమాలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గారు గాని, తర్వాత పవన్ కళ్యాణ్ గాని ఎక్కడ కించపరిచే విషయాలు గాని ఎక్కడ ఉన్నా గాని సినిమాను మాత్రం ఖచ్చితంగా ప్రదర్శన మాత్రం అడ్డుకుంటాం. అంతేకాకుండా ఈరోజు చెప్తున్నాం, సైకోకు సైకిల్ దొరుకుతారు. ఎక్కడైనా గానీ ఏ నాయకుడైనా గానీ ఎంత మంచి సినిమాలు వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలాంటి చెత్త విధవలను బాంబేలో తంతే హైదరాబాద్ తంతే ఏపీలో పడి కేవలము వీళ్ళు సినిమా పిచ్చితో తర్వాత ప్రజలు మభ్యపెట్టాలని, కానీ ప్రజలు అంత మభ్యపడే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా ఒక ఏకీలో తీర్మానానికి వచ్చారు. ఈ రోజు సైకో జగన్ ఈరోజు మాకు ముద్దులు పెట్టి మీ రాష్ట్రానికి బాగా చేస్తాము, మన రాష్ట్రాన్ని బాగుపడతాము ఎన్నో హామీలు ఇస్తే ఈ రోజు చూస్తే అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. లాస్ట్ కు నీ ముద్దు బిడ్డలైనటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు స్ట్రైక్ లోకి వచ్చిందంటే నువ్వు ఏం చేశావు జగన్ రెడ్డి, ఏం చేశావని ఈరోజు సినిమా ప్రదర్శనను నువ్వు థియేటర్లో వదిలి మా నాయకులను డ్యామేజ్ చేయాలని చూస్తున్నావు. కాబట్టి నీ కథ అయిపోయింది నాయన. ఇప్పటికైనా నువ్వు మూసుకొని ఈ 3 నెలల పరిపాలన సవ్యంగా సాగించి నీ సీట్ దిగిపో. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చంద్రబాబు కోసం చూస్తున్నారు. అంతేకాకుండా యువత, రాష్ట్రంలో యువత మొత్తం కోరుకునేదంటే లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చాలా నమ్మకంగా చెప్పారు. యువతంతా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరుతాం. ఇలాంటి అరాచక పరిపాలన గాని, ఇలాంటి సినిమా వ్యవస్థలు గాని, ఇలాంటి యాంటీగా పోయే వాళ్ళు గాని ఏమైనా గాని మా నాయకులపైన కించబడి విషయాలు చేస్తే ఖచ్చితంగా సినిమా ప్రదర్శన అడ్డుకుంటాం. థియేటర్ ముందా నిరసన తెలియజేస్తాము. ఈరోజు ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట జిల్లా తెలుగు యువత తరపున నవీన్ కుమార్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలుపుతున్నాం.